హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన చావు మనది పాడ్కాస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్న ఒక క్రేజీ కొరియన్ వెబ్ సిరీస్. అదే టీచ్ యు ఎ లెసన్. మీకు కానీ వెబ్టూన్స్ చదివే అలవాటు ఉంటే గెట్ స్కూల్డ్ అనే పేరుతో ఇది మీకు ముందే తెలుసుంటుంది. అసలు ఈ సిరీస్ చూస్తుంటే ఏదో తెలియని భయం, కోపం, బాధ వస్తాయి. స్కూల్స్, కాలేజీల్లో స్టూడెంట్స్ చేసే అరాచకాలు, బుల్లీయింగ్, తోటి విద్యార్థులపై జరిగే దాడుల వెనుక ఉన్న నిజాన్ని ఇది చాలా రాగా చూపించింది. ఒకప్పుడు మన దేశంలో లేదా ఎక్కడైనా సరే టీచర్లు స్టూడెంట్స్ని కొట్టడం పెద్ద తప్పుగా చూసేవాళ్ళం కాదు, కానీ ఒక లిమిట్ ఉండాలనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. పుస్తకం తీ నాయన అంటానికి కూడా భయపడాల్సి వస్తుంది. స్టూడెంట్స్ హక్కుల పేరుతో కొందరు స్టూడెంట్స్ గీత దాటి పాలిటిక్స్ చేస్తున్నారు. ఇలా బాధితుడే నేరస్తుడవుతున్నాడు. కాలేజీల్లో బుల్లీయింగ్తో తోటి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారు. టీచర్లు కూడా ఏమీ చేయలేక రివర్స్ కేసు అవుతుందేమో అని చేతులు కట్టేసుకొని కూర్చోవలసిన పరిస్థితి. ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితిలోనే ఈ సిరీస్లో ఒక ఊహాజనిత వ్యవస్థ వస్తుంది. అదే ఈఆర్పిబి, ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో. ఆ కాన్సెప్ట్ ఒక పవర్ఫుల్ విజిలాంటీ ఫ్యాంటసీలా ఉంటుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ అయిన నా హ్వాజిన్, ఇమ్ హాన్ రిమ్ లాంటి ఎక్స్ స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు, ఇంకా కంప్యూటర్స్లో తోపైన బాంగోందే ఈ ఈఆర్పిబి తరపున స్కూల్స్కి, కాలేజెస్కి ఇన్స్పెక్టర్లుగా వస్తారు. వాళ్లకు గవర్నమెంట్ ఒక స్పెషల్ పవర్ ఇస్తుంది. అదేంటంటే దారి తప్పిన స్టూడెంట్స్ని, టీచర్స్ని, వాళ్ళ వెనుక ఉన్న పవర్ఫుల్ పేరెంట్స్ని, వ్యక్తుల్ని కంట్రోల్ చేయడానికి ఫిజికల్ అటాక్ లేదా ఎలాంటి కఠినమైన పద్ధతినైనా వాడచ్చు. కంటికి కన్ను, గన్నుకి గన్ను అనే పద్ధతిలో వాళ్ళు ఆ రౌడీ స్టూడెంట్స్కి, దారి తప్పిన టీచర్స్కి బుద్ధి చెప్తుంటే చూసే ఆడియన్స్కి ఒక రేంజ్లో కిక్ వస్తుంది. కానీ ఇక్కడే మనం కొంచెం లాజికల్గా, మోరల్గా ఆలోచించాలి. ఒకవైపు బాధితులకు తక్షణ న్యాయం జరుగుతున్నట్లు అనిపించిన విద్యా వ్యవస్థలోకి ఇలా హింసను, కఠినమైన శిక్షలను అధికారికంగా తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? ఈ సిరీస్ ఇచ్చే మెసేజ్లోని మెయిన్ ఐడియా ఏంటంటే తప్పు చేసిన వాడికి కఠినమైన శిక్ష పడనప్పుడు అక్కడ బాధితులకు మనం అన్యాయం చేసినట్టే లెక్క. కాబట్టి సొసైటీలో భయం లేకపోతే డిసిప్లిన్ రాదు అనేది ఒక వాదన. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, ఒకవేళ మన రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలోనూ ఇలాంటి ఒక ఈఆర్పిబి ఉండి స్ట్రిక్ట్ రూల్స్ పెడితే ఎలా ఉంటుంది? ఊహించుకోండి. ఒకవేళ ప్రతి స్కూల్లో ఈఆర్పిబి ఉంటే ఎలాంటి ర్యాగింగ్లు, బుల్లీయింగ్లు ఉండవు. ఏ స్టూడెంట్ కూడా ఇంకో స్టూడెంట్ని మానసికంగా వేధించాలన్నా భయపడతాడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనో, డబ్బు ఉందనో టీచర్ని బెదిరించడం కుదరదు. కానీ దీనికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. స్కూల్స్ అనేవి నేర్చుకునే పవిత్రమైన స్థలాలు కాకుండా మిలిటరీ క్యాంపుల్లా మారిపోయే ఛాన్స్ కూడా ఉంది. స్టూడెంట్స్లో మార్పు అనేది భయం వల్ల రాకూడదు, సంస్కారం వల్ల రావాలి. భయంతో వచ్చే డిసిప్లిన్ ఎప్పుడూ తాత్కాలికమే. విద్య యొక్క అసలైన ఉద్దేశం మనిషిని మార్చడం, భయపెట్టడం కాదు. టీచ్ యు ఎ లెసన్ సిరీస్ మనకు ఒక రియాలిటీ చెక్ ఇస్తుంది. సిస్టమ్ ఎంతలా పాడైపోయిందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. కానీ దానికి పరిష్కారం కేవలం హింస మాత్రమే కాకూడదు. రూల్స్ కఠినంగా ఉండాలి, కానీ అందులో కౌన్సిలింగ్, బాధ్యత మరియు నైతిక విలువలు కూడా సమానంగా ఉండాలి. సో ఇది ఈరోజు మన టాపిక్. మీరు ఈ సిరీస్ చూసారా? ఒకవేళ మన స్కూల్స్లో ఇలాంటి ఈఆర్పిబి వ్యవస్థ వస్తే బాగుంటుందంటారా, లేక వద్దంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.